నమస్తే జర్నలిస్ట్ టీవీ న్యూస్ కి స్వాగతం. ఆ ఇద్దరు పెద్దింటి కోడళ్ళు. కష్టమంటే తెలియకుండా పెరిగిన కుటుంబాలు వారివి. తమ కుటుంబం తమ వ్యాపారాలతో నిత్యం బిజీగా ఉండే ఆ ఇద్దరు ప్రముఖులు పిల్లలే. కానీ ఇప్పుడు ఆ ఇద్దరు తమ మామ రాజకీయ ప్రస్థానంలో తమ వంతు పాత్ర పోషిస్తున్నారు. ఒకరు విక్టరీ వెంకటేష్ కూతురు ఆశ్రిత కాగా మరొకరు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తనయ స్వప్నిరెడ్డి. ఆ ఇద్దరు ప్రజలతో మమేకం అవుతున్న తీరు ఓటర్లను ఆకర్షిస్తుంది. తాము పెద్దింటి కుటుంబ సభ్యులము అన్న ఆలోచనను పక్కన పెట్టి ప్రజలతో మమేకం అవుతున్నారు. ఆశ్రిత తొలిసారి ప్రజాక్షేత్రంలో అడుగుపెట్టినా ఏమాత్రం ఇబ్బంది పడకుండా తాను ఏం చెప్పదలుచుకుందో ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తుంది. అదే తరహాలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూతురు స్వప్నిరెడ్డి సైతం ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది. మామ మెజార్టీ కోసం తోడికోడళ్లు ఎండను సైతం లెక్క చేయకుండా తమ వంతు ప్రచారం నిర్వహిస్తూ ప్రజల్లో కలిసిపోతున్నారు. తోడికోడళ్ల ప్రచార సరళీలపై పొలిటికల్ ఎనలిస్ట్ మారెడ్డి నాగేందర్ రెడ్డి విశ్లేషణ. రామసాయం రఘురామరెడ్డి ఖమ్మం జిల్లాకు పాత తరం వ్యక్తి అయినా ప్రస్తుతం రాజకీయాల్లో మాత్రం కొత్త తరహా ప్రచారం నిర్వహిస్తున్నాడు. ఎలాంటి భేషజాలకు పోకుండా తాను ఏం చేయదలుచుకున్నాడో అది స్పష్టంగా చెప్తూనే ప్రజలను తన వైపు తిప్పుకునేందుకు ప్రయత్నం చేస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే మరో 10 రోజుల్లో ప్రచార పర్వం ముగియనున్న నేపథ్యంలో మొత్తం అటు రామసాయం రఘురామరెడ్డి కుటుంబ సభ్యులతో పాటు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కుటుంబ సభ్యులు కూడా తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. 7 నియోజకవర్గాల్లో కూడా విరామం లేకుండా ఉదయం నుంచి సాయంత్రం వరకు నిత్యం ప్రచారంలో దూసుకుపోతున్నారని చెప్పవచ్చు. అయితే ప్రధానంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూతురు స్వప్నిరెడ్డి, రఘురామరెడ్డి పెద్ద కోడలు అశ్రిత ఇద్దరు కూడా ఒకరిపై మరొకరు పోటీ పడుతూ ప్రచారం నిర్వహిస్తారు. తమ మామ ఏం చేయదలుచుకున్నాడు, ఏం చేస్తాడు, తాము గత కొన్నేళ్ల నుంచి దగ్గర నుంచి చూస్తున్నాం కాబట్టి ప్రజలకు ఏం అవసరం ఉన్నా ఆ అవసరాలు తగ్గట్టుగానే పనిచేసే మంచి నాయకుడు ఎన్నుకోండి విస్తృత ప్రచారం నిర్వహిస్తారు. ఎలాంటి మొహాట పడకుండా ప్రచార సభలో తమ వంతు ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే రాజకీయాలలో కొత్త అయినా ప్రచార పర్వంలో అలవాటు లేకున్నా తోడికోడళ్ళ జోరు మాత్రం కొనసాగుతుందని చెప్పవచ్చు. అటు ఖమ్మం పార్లమెంటు పరిధిలో ఉన్న 7 నియోజకవర్గాల్లో కూడా అశ్రిత స్వప్నిరెడ్డి దూసుకుపోతున్నారని చెప్పవచ్చు. ఎలాంటి ఇబ్బంది పడకుండా ప్రసంగాన్ని కొనసాగిస్తున్నారు, ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అశ్రిత మాత్రం తన తండ్రి సినిమా యాక్టర్ వెంకటేష్ పేరు ప్రస్తావిస్తూ రఘురామరెడ్డి పెద్ద కోడలుగా తన బాధ్యత నిర్వహిస్తున్నట్టు ప్రచారం ప్రారంభించడం నిజంగా కొంత ప్రజలలో కూడా కొంత సానుకూలత కనపడుతుందని చెప్పవచ్చు. దాంతోపాటుగా స్వప్నిరెడ్డి సైతం తన తండ్రి గత దశాబ్దం నుంచి ప్రజలకు చేస్తున్న సేవ, ప్రజలతో మమేకమైన తీరు, ప్రస్తుతం రఘురామరెడ్డి తన మామ ప్రజలతో నిత్యం మమేకం అవుతారు, ప్రజా సమస్యలు పరీక్షిస్తారు. ప్రజలతోటి గత దశాబ్దాల నుంచి కూడా ఆ కుటుంబానికి ఉన్న అనుబంధాన్ని స్వప్నిరెడ్డి పదే పదే తన ప్రచారంలో ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తారు. మొత్తం మీద తోడికోడలు మాత్రం మామ గెలుపు కోసం తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు. రాజకీయాలకు కొత్త అయినా ప్రచారం మాత్రం ముందున్నారని చెప్పవచ్చు. వచ్చినందుకు ధన్యవాదాలు. స్వప్ని చెప్పినట్టు మీరు మిమ్మల్ని వెయిట్ చేయించినందుకు సారీ అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ పేషెన్స్. నేను ఆశ్రిత అని, వెంకటేష్ గారి పెద్ద కూతుర్ని, రఘురామరెడ్డి గారి పెద్ద కోడల్ని. నేను మా మామగారు ఆయన ఫ్యామిలీకి ఎంత చేస్తారో నేను కళ్ళారా చూశాను. అలాగే ఆయన ఖమ్మం కుటుంబంకి కూడా అలాగే చేస్తాడని నాకు నమ్మకం. ఆయన తక్కువ మాటల మనిషి అయినా ఆయన ఇచ్చిన ప్రామిసెస్ని యాక్షన్తో చేసి చూపిస్తారనే నాకు పూర్తి నమ్మకం. అందుకే ఆ నమ్మకంతో మే 13వ తారీఖు హస్తం గుర్తుకి కాంగ్రెస్ పార్టీకి ఓట్ చేసి మన రఘురామరెడ్డి గారిని ఢిల్లీకి పంపిద్దాం. థ్యాంక్ యూ. ఫస్ట్ థింగ్, మీ అందరు మా కోసం చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తూ ఉన్నారు. దానికి మమ్మల్ని క్షమించండి. ఇంకొక ప్రోగ్రాంలో లేట్ అయ్యి రాలేకపోయినాం తొందరగా. బట్ మీరందరూ మా కోసం వెయిట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. నా హృదయపూర్వక ధన్యవాదాలు మీ అందరికీ. ఆ రోజు అసెంబ్లీ ఎన్నికల ముందు నాన్నగారు ఒకటి చెప్పారండి, 10కి 10 సీట్స్ మనమే గెలుస్తామని. అది సాధ్యమైందంటే మీ అందరి వల్లనే. ఈ కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఫాలోయింగ్, మీ కార్యకర్తల వల్లనే అది మా నాన్న ఆశని నిజం చేసుకోగలిగినారు. సో దానికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు మొన్న ఎన్నికల్లో
తుమ్మల గారికి ఎంత మెజారిటీ ఇచ్చి గెలిపించారో ఈ రోజు ఈ ఎన్నికల్లో మే 13వ తారీఖున వచ్చే ఎన్నికల్లో అందరూ వెళ్ళి ఓటేసి హస్తం గుర్తుకి ఓటేసి అలానే భారీ మెజారిటీ ఇస్తారని మేము ఆశిస్తున్నాము. ఎట్టి పరిస్థితుల్లో మీరు వెళ్ళడమే కాదు, కార్యకర్తల్లాగా మనం ఎట్లయినా వెళ్తాము, కానీ మీరు వెళ్ళడమే కాదు మీతో పాటు ఒక 10 మందికి చెప్పాలి మనకి కాంగ్రెస్ ఎందుకు మంచిది, మనకి రఘురామ్ రెడ్డి గారు ఎందుకు మంచోళ్ళు అనేది. నా ఉద్దేశంలో మనకున్న ఇప్పుడు క్యాండిడేట్స్లో అభ్యర్థుల్లో రఘురామ్ రెడ్డి గారు మీకు అన్నిటికంటే బెస్ట్ ఆప్షన్. ఆయన చదువుకి విలువిస్తారు, ఆయన కాస్ట్, కమ్యూనిటీ, రిలీజియన్ ఇవి చూసుకోకుండా అందరినీ సమానంగా చూస్తారు. అదే కాకుండా ఆయనకి డెవలప్మెంట్ అంటే ఎలా చేయాలి, మన ఖమ్మం జిల్లాలో డెవలప్మెంట్ ఎలా తీసుకురావాలి అనే ఉద్దేశం బాగా ఉంది. ఈ రీజన్స్ వల్ల హీ ఈస్ ద బెస్ట్ క్యాండిడేట్ అని నా ఒపీనియన్ అన్నమాట. సో నేను మిమ్మల్ని కోరుకునేది ఒకటే, మే 13 నాడు మీరు వెళ్తున్నప్పుడు మీతో పాటు ఒక 10 మందిని తీసుకెళ్ళి బ్యాలెట్లో ఈవీఎంలో 3వ నంబర్ మీద ఒత్తించి కాంగ్రెస్ పార్టీని మరియు రఘురామ్ రెడ్డి గారికి భారీ మెజారిటీతో గెలిపించారు. థ్యాంక్ యూ అండి.